హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సండే కదా ఇవాళ కొద్దిగా లేట్ అయింది. టైం 7 అయిపోయినట్టుంది. ఇంకా మా హస్బెండ్ అయితే వాకింగ్ పోతానని మరి పోయినట్టుండు. పిల్లలు కూడా లేచినట్టు ఆయనతో పాటు. ఇక ఒకటే టీవీ సౌండ్, నిద్ర కూడా పడతలేదు. ఇక సరే మా పాపయ్య అయితే పెట్టుకున్నాను, చెవులకు చల్లగా గాలి వస్తుందని. బాగుంది, వెచ్చగా ఉంది, మంచి నిద్ర పట్టింది. ఇంకా ట్రెండింగ్ కదా ఇవి, ఏడ చూడు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఇవి పెట్టుకొని చేస్తున్నారు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంతా ట్రెండింగ్ నడుస్తుంది కదా. సో ఇక మా బాబు అయితే చూడు తెల్లారంగానే టీవీ చూస్తున్నాడు. టీవీ ఫోను రెండు ఉండాలన్నమాట, ఒకటి కాకపోతే ఒకటి. కిచెన్ అయితే అత్తమ్మ ఛాయ్ కూడా పెట్టినట్టుంది. రాత్రి అయితే గిన్నెలు దోమేసి వండుకున్నా, అందుకే ఇంత ప్రశాంతంగా నిద్ర పట్టినట్టుంది. ఇంకా కొంచెం పొద్దున లేట్ అయినా ఏం కాదని. సో పని అయితే సగం పని అయితే అయిపోయినట్టే. మనకు నీళ్ళు కూడా పట్టినట్టుంది. అత్తమ్మ బిందె చూడు ఎంత మంచిగా తోమిందో. సో చాయ్ కూడా పెట్టేసింది, అయిపోయింది చాయ్ కూడా. ఇంకా నీళ్ళు అయితే పట్టింది కదా. బట్టలు చూడండి, ఇవి బట్టలు కూడా విండాలి. ఇవాళ వాషింగ్ మిషన్లో వేయొద్దన్నమాట. సండే మా ఇంట్లో బట్టలు చేయి మీద విండాలి. సండే ఒక్కరోజు హాలిడే కాబట్టి. వాకిలి ఊడ్చిందో లేదో చూద్దాము. ఇక వాకిలి ఊడకపోతే అయితే పోయి మనం ఊడ్చేద్దాం సండే. చాలా రోజులు అవుతుంది అసలు వాకిలి పోతలేని వాకిలి ఊకడానికి. అత్తమ్మనే ఊడుస్తుంది, నూకలే కదా, పని తీరలేదేమో. ఇంకా నల్లు వస్తే మాత్రం పని తొందరగా కాదు కదా. ఇంకా వాకిలి అయితే ఊడ్చేస్తున్నాను. ఇంకా పిన్ని వాళ్ళు కూడా ఊడవలేనట్టు, ఎదురుగా పిన్ని ఉంటుంది. ఇంకా మా గల్లీలో కూడా ఎవరు లేవు, లేచినట్టు. కానీ ఇక సండే కదా అట్లనే ఉంటుంది. అమ్మయ్య నేనే ఫస్ట్ ఊకుతున్నా. అంటే అందరు వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టినాక ఊకితే కొంచెం ఎట్లనో అనిపిస్తుంది కదా. అట్లనే ఫస్ట్ అయితే నేనే ఊకుతున్నా మా గల్లీలో. సో ఇంకా సండే రోజు ఇట్లా గడుస్తుందన్నమాట. వాకిలి అయితే అయిపోయింది, ఇంకా మెట్లు కడిగేద్దాం. దగ్గర చాలా రోజులు అవుతుంది అసలు వాకిలి కడిగాక. మా అత్తమ్మ కూడా ఎప్పుడో తీస్తుంది అనుకుంటున్నాను, తీస్తలేదు పాపం. ఏమనుకుంటుందేమో, ఆమెనే కడుగుతుంది, ముగ్గు పెడుతుంది. అంటే షిఫ్ట్స్ వెళ్తాను అనమాట నేను, ఎప్పుడు ఏ షిఫ్ట్ పోయేది తెలియదు. సో అందుకే ఇబ్బంది పెడతలేదు. మోటార్ కూడా నిండినట్టుంది, మోటార్ బంద్ చేసి వద్దాం. ఇక అదేందో అండి, నిజంగా అనుకుంటాం కానీ ఉండాలి, పెద్దవాళ్ళతోనే కలిసి ఉండాలి. చాలా ధైర్యంగా కూడా ఉంటుంది. ఇంకా కొన్ని మనకు సహాయం కూడా, పిల్లల్ని చూసుకోనికైతే అసలు టెన్షనే లేదనుకోండి. మా ఫ్రెండ్స్ బాధపడుతుంటే అనిపిస్తుంది, ఇంట్లో పాప ఏడుస్తుంది, ఇక వాళ్ళు మమ్మీ వాళ్ళ దగ్గరనో ఎవరి దగ్గరనో వదిలిపెట్టేసి వస్తే టెన్షన్ పడుతుంటారు. ఇక నాకైతే ఆ టెన్షన్ లేదు, అత్తమ్మ చూసుకుంటుంది చాలా. పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు. ఇక బండి కూడా కడుగుదాం, కొన్ని నీళ్ళు చల్లితే అయిపోయాయి. మా ఆవిడ బండి కూడా కడిగిందని హ్యాపీగా ఫీల్ అవుతాడు వచ్చినాక. ఏముంది, నీళ్ళు వాకిలో చల్లినప్పుడు బండి మీద 2-3 చెంబులు చల్లితే అయిపోతుంది అంతే. వచ్చినాక బండి కూడా కడిగిన, ఎంత మట్టి ఉండే నీ బండికి అది ఇది అన్నామంటే ఇక మనం అయిపోతామన్నమాట. ఇక చెట్లకు నీళ్ళు పోస్తున్నా. ఇక్కడ కలబంద చెట్టు పెట్టింది అత్తమ్మ, చూడు చిన్నగా ఉంది. పెద్దగా అయినుండే ఒకటి, వీళ్ళు పక్కింటోళ్ళు వీళ్ళు తీసుకుపోయి అది మొత్తం ఎండిపోయినుండే, మళ్ళీ ఒక చిన్నది పెట్టినట్టుంది. ఇది మందార చెట్టు, కొంచెం పెద్దగా అయింది కదా. ఆ మందార ఆకులు నెత్తికి పెట్టుకుందామంటే ఎప్పుడైతే లేదు, అసలు గుర్తుంటలేదు. ఆ కలమందని అప్పుడప్పుడు పెట్టుకుంటాను. ఇక మందారం చెట్టు కూడా మంచి పువ్వులు వస్తే బాగుంటాయండి. నాకు ఇష్టం అనమాట చెట్లు పెంచాలి అది ఇదని. ఎందుకే వాటిని చంపనీక నువ్వు పెట్టే చెట్లు అంటాడు. ఇక నీళ్ళు మర్చిపోతాను అనమాట, నీళ్ళు పోయాను. టైం ఉంటే పోస్తాం, ఎందుకు పోయాం కదా. సో ముగ్గు అయితే పెడుతున్నాను, నీళ్ళు ఊడ్చేసి. అంటే ముగ్గులు నాకు డిజైన్ కొత్త న్యూ డిజైన్ అయితే రావండి, కొంచెం ఓల్డ్ మోడలే. మనం పాత ముగ్గులే పెడతాను. ఇక వచ్చిన ముగ్గు అయితే పెట్టేస్తున్నా. ఈ చెట్లకు నీళ్ళు, నాకు కూరగాయల చెట్లు కూడా పెంచాలని ఉంటుంది. మంచిగా టమాటా, వంకాయ. చిన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటెనక పెరడు అంటాం కదా, మన ఖాళీ ప్లేస్ గార్డెన్లో ఉంటుంది కదా, వాళ్ళ ఇంట్లో వంకాయ చెట్టు గుర్తుంది, టమాటా చెట్టు గుర్తుంది, కలమాకు చెట్టు ఉంటుండే, పెద్దది ఉంటుండే కలమాకు చెట్టు. అయితే పోయినప్పుడు కలమాకు తెచ్చుకుంటుంటే ఈ వంకాయలు ఒకరోజు చెట్టు మీదకి తెంపి వండిందనమాట మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ. సో తిన్నాం మేము, చాలా టేస్ట్ అనిపించింది. అప్పుడు అనిపించింది మనమే పెంచుకుంటే బాగుంటుంది, అంటే అప్పుడే తెంపి వండుకుంటే ఆ టేస్ట్ అసలు చాలా బాగుంటుంది. ఎప్పటికైనా సాధిస్తా పైన టెర్రస్ పైన
కూరగాయలు వండించి ఒకరోజు వండి పెడతాం. మా ఆయనకు అది 40స్లో కావచ్చు, 50లో అయినా సరే, 60 ఇయర్స్ వచ్చినా సరే అది మాత్రం ఖచ్చితంగా చేస్తాను నేను. మొత్తానికైతే మన ముగ్గు కూడా అయిపోతుంది. ఇంకా ఈ సైడు వాల్స్, వీటి సైడ్ ముగ్గులు ఎక్కువ రావండి. ముగ్గులు నాకు ఏదో వచ్చిన ముగ్గులు పెడుతున్నాయి అనుకోవద్దు. ఇక వాకిట్లో ముగ్గు పెడితే చాలా బాగుంటుంది కదా. ఇక చెప్తున్నా కదా, లిటరల్లీ 6 మంత్స్ 1 ఇయర్ దగ్గరికి వస్తుంది. ఇక ఇంటికాడ ఉన్నప్పుడు కూడా కొద్దిగా లేట్ లేస్తుంది అని చెప్పి అత్తమ్మనే ఊడుస్తుండే. పాపం రాత్రి కాలు నొప్పి లేస్తుంది అన్నది, మరి అందుకే లేవలేనట్టుంది. లేచిన నీళ్ళు పట్టేసింది కదా, ముగ్గు అయితే పెట్టేస్తున్న అయిపోయింది. ఇంకా బాగుందా ముగ్గు, నాకు వచ్చిన ముగ్గు వేస్తున్నా. ఇంకా న్యూ ఇయర్కి అయితే ఇక ఖచ్చితంగా మా అత్తమ్మ యాక్సెప్ట్ చేయదన్నమాట ఇట్లాంటి ముగ్గులు. సంక్రాంతికి, న్యూ ఇయర్కి ఆ ఫోన్లో చూడమ్మా, పేపర్లలో వస్తాయి కదా, ఇక అవి మనం గ్యాదర్ చేస్తుంది, అన్నిటి దగ్గర పెట్టుకుంటుంది. ఈ ముగ్గే ఆ ముగ్గే అని అంటుంటుంది. నేను కూడా ఫోన్లో చూసి ఏదో ఒకటి సంక్రాంతికి, న్యూ ఇయర్కి అయితే మంచిగా వేయాలన్నమాట. ఇక కలర్స్ వేసి పెట్టాలి. అప్పుడైతే మంచిగా వేస్తలే, ఇప్పుడైతే ఇక నార్మల్గానే కాబట్టి. ఇది నా క్రియేటివిటీ అనమాట. ఇది వచ్చి ఇంకా డే అయితే ఇట్లా స్టార్ట్ అయింది నాది పొద్దున్నే, సండే. ఇది ఇది దీని కమల పువ్వా, తామర పువ్వు, తామర పువ్వు వేసేసిన. ఎక్కడో చెరువులో ఉండాల్సిన తామర పువ్వు మా ఇంటికి వచ్చేసింది. సో అయిపోయింది, ఈ ముగ్గు కూడా అయిపోయింది. నేను మొత్తం 3 వేస్తాను ముగ్గులు. ఒకటేమో మెయిన్ డోర్ దగ్గర, ఇంకొకటి సైడ్కి, అంటే చెట్లు ఉన్నాయి కదా ఆడ, బాగుంటుంది అన్నమాట. ఇంకొకటి వచ్చేసి చిన్న గేట్ ఉంది కదా లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్కి, అక్కడ వేస్తాను. ఇంక కొన్ని తిప్పుదాం, మంచిగా కనిపిస్తుంది చూడడానికి. సైడ్ కూడా ఇవి వేసేసిన, అంటే సింగిల్గా ముగ్గేసి వదిలేస్తే బాగుంటుంది కదా, ఇవి పక్కకేస్తే ముగ్గెట్టు పోదన్నమాట, కదలకుండా అట్లా సైడ్కి వేసేసేయాలి, చూడడానికి బాగుంటుంది. ఓకే, కంప్లీట్. ఇదేమో చిన్న గేట్, ఇంట్లోకి ఇది రెగ్యులర్గా వాడే గేట్ అనమాట. ఆ మెయిన్ పెద్ద డోర్ దగ్గర వేసిన ముగ్గు అయితే డోర్ ఎక్కువ ఓపెన్ చెయ్యము. ఎప్పుడన్నా ఓపెన్ చేసుకొని అత్తమ్మ కూర్చుంటుంది మెట్ల కాడ. ఇదైతే రెగ్యులర్గా వాడేది, సో చిన్నగా వేసిన, అందుకే దీని దగ్గర. మా అత్తమ్మ అనుకుంటుండొచ్చు వాన పడుతుంది ఎలా మా కోడలు ముగ్గేస్తుంది, ఏమనుకోలే. అయిపోయింది, వాకిలి అయితే కడిగేసిన. ఇట్లా పోదాం, ఇక పైన ఏం పని ఉందో చూసుకుందాం. ముగ్గాడ పైన పెడతానమాట, మోటార్ వేసేదాని పైన. అయిపోయింది. ఇక చూడు, ఇవైతే బ్లాంకెట్లు మడత పెడదాం. ఇక లేచి వెళ్ళిపోయినా కదా కిందికి వాకిలి ఊడవడానికి, ఇవైతే మడత పెట్టేద్దాం, ఒక పని అయిపోతుంది. మడత పెట్టి ఇల్లు ఊడ్చేస్తే అయిపోతుంది. పిల్లలు లేస్తారు, అసలు ఏం పని చేయరు. పాపకు పని చెప్తే ఇక వాళ్ళ అయ్య ముత్తుకుంటాడనమాట. నా బిడ్డ కూడా చేయాలా నీకు అని అంటాడు, ఏదో ఆయన నాకు చేసి పెట్టినట్టు. ఇక ఆమె కూడా ఎక్కువ చేస్తుంది, ఇక ఆయన అట్లా అంటుంటే. ఎప్పుడన్నా వాళ్ళ డాడీ లేనప్పుడు చెయ్యంటే చేస్తుంది, మళ్ళీ రాగానే చెప్తుంది డాడీ నాకు మమ్మీ పని చెప్పింది అని అంటుంది. ఇక అవసరమా మనకు. సరే అయిపోయింది, బెడ్రూమ్ కూడా నీట్గా అయిపోయింది. ఇది దులిపేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఇక మనం చాయ్ అయితే తాగుదాం. ఇంట్లో మెయిన్ ముఖ్యమైన పనులు అయితే అయిపోయినాయి కదా, వాకిలి ఇల్లు ఊడవడం, నీట్గా రూమ్ నీట్గా పెట్టేసిన కదా. చాయ్ అయితే వస్తున్నా, నాకు, పాపకి, బాబుకి, అత్తమ్మకి చాయ్ అయితే అయింది. స్టార్ట్ అయింది బయట లొల్లి, ప్రశాంతంగా ఉండనియరు. చామంతి పువ్వులు, అల్లం ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డలు, ఇక పొద్దుంతా ఇదే సప్పుడు ఉంటుంది. ఈ వాయిస్ ఓవర్ అందుకే పొద్దున్నే ఇస్తున్నా, కొంచెం లేట్ అయితే ఇంకేమొస్తాయో అదే మైక్ పెట్టుకొని వస్తారు. ఇక అదే సౌండ్కి ఇక వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరదు కదా. మా కష్టాలు మామూలు కష్టాలు కావు యూట్యూబర్స్కి. సో బాబుకి అయితే చాయ్ ఇచ్చేసేసిన. ఇది నాకు పెద్ద గ్లాస్. ఓకే, బిస్కెట్స్ కూడా వచ్చేసినాయి, పాప తీసుకొచ్చినట్టుంది. ముగ్గురికి 3. ఇదేంటి మామ్స్ మ్యాజిక్ తెచ్చింది, గుడ్డే తెస్తుంది రెగ్యులర్గా. సేవలు చేంజ్ అయింది. చాయ్ అయితే అయిపోయింది, చాయ్ బిస్కెట్. ఇడ్లీ అయితే వేద్దాము, అత్తమ్మ పిండి నానబెట్టింది అనమాట, నిన్ననే పంపించింది పైకి. సో కొన్ని వాటర్ వేసేసి ఇడ్లీ పిండి, వాటర్ హీట్ కావాలి కదా. ఉప్పు మర్చిపోయిందంట, ఉప్పు వేయమని చెప్పింది.
మళ్ళీ ఇడ్లీలు సప్పగా ఉంటాయి, ఇక తినబుద్ధి కాదు కదా. మళ్ళీ చట్నీలో ఉప్పు, ఇడ్లీలో ఉప్పు లేకపోతే సెట్ కాదు. ఇడ్లీలో కొంచెం, పిండిలో కొంచెం ఉప్పు వేసేసిన మంచిగా కలుపుదాం ఒకసారి. ఇక ఇడ్లీ చేసినాం అనుకో, టిఫిన్ తినేసిరు అనుకో, ఇక 12-1 గంట వరకు జర వంట టెన్షన్ ఉండదు. ఇక మధ్యాహ్నం ఇక మళ్ళీ 12 గంటలకు అట్లా స్టార్ట్ చేస్తాం వంట. ఏదో ఒకటి ఇక చికెన్ బగారా వండుదాం అనుకుంటున్నా మధ్యాహ్నం. అది పార్ట్ 2లో పెడతాను వీడియో. ప్రస్తుతానికైతే టిఫిన్ వరకు అయితే మార్నింగ్ వీడియో చూడండి. ఆయిల్ నాకు అసలు ఇడ్లీ చేయడం రాకపోతుండండి. మా ఇంట్లో అమ్మ పొద్దున్న లేచి వంట వేసుకొని బాక్సులు కట్టుకొని డ్యూటీకి వెళ్ళిపోతుండే, పనికి పోతుండే అమ్మ పనికి పోతుండే. ఇక నేను తమ్ముడు చదువుకుంటుండే. ఈ టిఫిన్లు చేసుడు ఇవన్నీ ఏం లేకుండా అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు. ఇక మా పక్కింట్లో ఒక ఉత్తరప్రదేశ్ ఆంటీ ఉంటుండే, వాళ్ళది బనారసా ఏదో ఊరి పేరు అనమాట, మర్చిపోయినా. ఆంటీ రోజు ఇడ్లీలు దోశలు చేస్తుండే. సుజ్జి తిందు రావే అంటుండే, ఇది నేర్చుకోవే అత్తగారింటికి పోయినాక చేయాలి కదా అంటుండే. ఆంటీ చూపించింది ఇడ్లీ చేస్తుండే, ఆంటీ సునీత ఆంటీ ఒకవేళ నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అనుకో, కామెంట్లో పెట్ట ఆంటీ సుజ్జి నేర్చుకున్నావా అని ఇడ్లీ అని. ఉత్తరప్రదేశ్ వరకు పోతుందంట మన వీడియో. ఏమో అంత దూరం పోతుందని అనుకుంటలేను, సరే చూద్దాం. సో అయిపోయింది, ఇడ్లీలు అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నా. చూడండి ఇడ్లీలు ఓకేనా. మొన్న లాస్ట్ వీడియోలో అయితే గట్టిగా వచ్చినాయి. ఇక ఇప్పుడైతే కొంచెం పిండి తక్కువ వేస్తున్నా, చూద్దాం ఇవి ఎట్లా వస్తాయో. మంచిగా మెత్తగా రావాలి, గట్టిగా ఉంటే తినబుద్ధి కాదు. సో ఇది లాస్ట్ గిన్నెలో పెట్టేసినాం అంటే ఇక పని అయిపోతుంది. టిఫిన్ వరకు మనది పని. ఇందులో కూడా పిండి వేసేసాం. టిఫిన్ చేసేసి ఇంకా టీ తాగేసినాక టిఫిన్ అయినాక పిల్లలకి పెట్టేస్తే ఇక వాళ్ళు స్నానాలు చేసి ఆడుకుంటారు. మధ్యాహ్నం అట్లా లంచ్ పెట్టొచ్చు. అయిపోయిందండి ఇడ్లీ, పెట్టేద్దాం. ఇగో ఇట్లా ఉప్పితే మంచిగా చూడండి రౌండ్గా వస్తాయి ఇడ్లీలు. ఈసారి ట్రై చేయండి. ఇడ్లీ పిండి వేసిన తర్వాత ఇట్లా చేతితో ఇట్లా ఊపండి, కొద్దిగా మంచిగా అయిపోతుంది. చేతితో కూడా అనొచ్చు, కాకపోతే చేతితో అంటే ఇక అట్లా రౌండ్గా ఫినిషింగ్ మంచిగా రాదనమాట. ఇట్లా అంటే ఫినిషింగ్ మంచిగా వస్తుంది. ఓకేనా, అయిపోయిందనమాట, పెట్టేసినాం. ఇక ఈ ఇడ్లీలోకి కొబ్బరి పచ్చడి, ఈ కొబ్బరి కొన్ని పల్లీలు వేస్తే ఇంట్లో, సో పచ్చి కొబ్బరి పల్లీలు. ఓకే అండి, మనకు ఇడ్లీలు కొబ్బరి పచ్చడి పల్లీలు వేసి చేసేస్తే అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఓకే అండి, బాయ్. మా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి.